రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. అవిశ్రాంత యోధుడి ఊపిరి ఆగిపోయింది. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తుది శ్వాస విడిచారు. శ్వాసకోశ వ్యాధితో నెల రోజులుగా హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముద్రగడ పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. ఇక ఆయన కుటుంబ సభ్యులు కిర్లంపూడికి ముద్రగడ పార్థివ దేహాన్ని తరలించారు. అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ధృవ తారగా వెలుగొందిన ప్రముఖ కాపు నేత మృతితో ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ముద్రగడ హఠాన్మరణంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు, వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాపు సామాజిక వర్గానికి, ఏపీ రాజకీయాలకు ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇవాళ ముద్రగడ పార్థివ దేహానికి వైఎస్ జగన్ నివాళులర్పించనున్నారు. రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. అవిశ్రాంత యోధుడి ఊపిరి ఆగిపోయింది. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తుది శ్వాస విడిచారు. శ్వాసకోశ వ్యాధితో నెల రోజులుగా హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముద్రగడ పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులు కిర్లంపూడికి ముద్రగడ పార్థివ దేహాన్ని తరలించారు. అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ధృవ తారగా వెలుగొందిన ప్రముఖ కాపు నేత మృతితో ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ముద్రగడ హఠాన్మరణంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు, వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాపు సామాజిక వర్గానికి, ఏపీ రాజకీయాలకు ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక ఇవాళ ముద్రగడ పార్థివ దేహానికి వైఎస్ జగన్ నివాళులర్పించనున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి పట్ల వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పితృ సమానులైన ముద్రగడ మరణ వార్త తీవ్రంగా కలిచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 5 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యేగా ప్రజలకు చిరస్మరణీయమైన సేవలందించారని కొనియాడారు. విలువలకు కట్టుబడి రాజకీయాలు చేసిన నేత ముద్రగడ అని తెలిపారు జగన్. ఇక ఆయన పదవుల కన్నా ప్రజలనే గొప్పగా భావించారని వైఎస్ జగన్ ప్రశంసించారు. తన జీవితాంతం పేదల బతుకుల్లో మార్పు కోసం తప్పించారని గుర్తు చేశారు. కాపు సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా నిలిచి వారి సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేశారని వైఎస్ జగన్ తెలిపారు. తాను నమ్మిన మాటకు కట్టుబడి నిలబడే తత్వం, మంచి కోసం ఎంత దూరమైనా వెళ్లే ధైర్యం ఆయన సొంతం అన్నారు. ఆత్మగౌరవానికి, నిజాయితీకి ఆయన నిలువెత్తు రూపమని ప్రశంసించారు జగన్. ఇక ముద్రగడ మరణం ఆయన కుటుంబానికే కాదు, వైఎస్ఆర్సీపీకి, ఆయన్ను అభిమానించే లక్షలాది మందికి తీరని లోటు అని వైఎస్ జగన్ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు వైఎస్ జగన్. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి పట్ల మాజీ మంత్రులు దాడిశెట్టి రాజా, కన్నబాబు సంతాపం తెలిపారు. ముద్రగడ మరణం రాష్ట్రానికి, కాపులకు తీరని లోటు అని తెలిపారు. పట్టుదల, నిబద్ధత, మాట తప్పని నాయకుడు ముద్రగడ అని కొనియాడారు. కాపుల హక్కుల కోసం ముద్రగడ తన జీవితాన్ని ఫలంగా పెట్టారని వారు గుర్తు చేశారు. ముఖ్యంగా మా తుని ఉద్యమం సందర్భంగా కూడా చాలా క్లోజ్గా మూవ్ అయ్యేవాళ్ళని. మాకే ఒక టైంలో ఆశ్చర్యం అనిపించేది. ఆయన ఎవరు గెస్ట్లు వచ్చినా, ఎంతమంది వచ్చినా సరే అలా 24 hours మా తుని ఉద్యమం సమయంలో కానీ ఆయన చూస్తుంటే ఆశ్చర్యం అనిపించింది. ఆయన చేత్తోనే పెట్టడం, ఎన్ని వేల మంది వచ్చినా సరే. మరి ఆయన ఓపిక చూస్తేనే మాకే ఒక ఆయనకి తప్పకుండా రోల్ మోడల్ అవుతారు తప్పకుండా మాలాంటి నాయకులు. ఒక విలక్షణమైన వ్యక్తిత్వం అయింది. చాలా ముక్కుసూటితనం, పట్టుదల, నిజాయితీ, మాట మీద నిలబడడం, ఇవన్నీ ఆయన లక్షణాలు. కేవలం గోదావరి జిల్లాలకే కాదు, ఈ రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రంలోనే తనదైన శైలిలో పనిచేసిన నాయకుడు ఆయన. ఇవాళ కాపు ఉద్యమం అంటే, కాపు రిజర్వేషన్ పోరాటం అంటే ఆయనే గుర్తొస్తారు. చాలా నిబద్ధతతో పట్టిన పట్టు విడవకుండా పనిచేశాడు. సుమారు 30 సంవత్సరాల పాటు కాపు ఉద్యమం కోసం ఇంచుమించుగా తన రాజకీయ జీవితాన్ని కూడా పణంగా పెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. అలాంటి నాయకుడు
ఏదైనా ఒక పని పట్టుకుంటే ధైర్యంగా ముందుకెళ్ళే నాయకుడు లేకపోవడం ఈ రాష్ట్రానికి, ప్రత్యేకించి కాపు సామాజిక వర్గానికి తీరని లోటనే మేము భావిస్తూ ఉన్నాం. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో ముద్రగడ పద్మనాభం 1953 జనవరి 22న కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి గ్రామంలో వీరరాఘవరావు సత్యవతి దంపతులకు జన్మించారు. ఆయన ప్రాథమిక విద్య స్వగ్రామమైన కిర్లంపూడిలో సాగింది. ఆయన తండ్రి ముద్రగడ వీరరాఘవరావు 1962, 1967 ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ముద్రగడ పద్మనాభం 4 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా గెలిచారు. ఇక 2 సార్లు మంత్రిగా పనిచేశారు. 1978లో ప్రత్తిపాడు నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1983, 85 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు. ఎక్సైజ్ రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక ఆ సమయంలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో తాటాకు గుడిసె లేని నియోజకవర్గంగా అర్హులందరికీ 3 సెంట్లతో గృహ నిర్మాణాలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచేలా చేశారు. ఇక 1989లో మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో పౌర సరఫరాలు, చేనేత జౌళి శాఖ పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. 1999లో కాకినాడ నుంచి ఎంపీగా గెలిచారు ముద్రగడ. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ముద్రగడ పద్మనాభం 2024 మార్చి 15న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలోకి చేరారు. వైఎస్ఆర్సీపీ అడ్వైజరీ కమిటీ సభ్యునిగా ఆయన సేవలందించారు. నిష్పక్షపాత వైఖరి, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా పేరు సంపాదించారు ముద్రగడ. సూటిగా మాట్లాడటం, అనుకున్నది నిర్మోహమాటంగా చెప్పటం ముద్రగడ ప్రత్యేకత. ముద్రగడ పేరు వినగానే గుర్తుకొచ్చేది కాపు రిజర్వేషన్ ఉద్యమం. కాపులను వెనకబడిన వర్గాల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఇక సభలు, దీక్షలు, పాదయాత్రలు, నిరాహార దీక్షలతో ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. 1994 జూలై 1న తన సతీమణి పద్మావతితో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆరోగ్యం క్షీణించినా, తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా తన డిమాండ్కు వెనక్కి తీసుకోలేదు. 2014లో కిర్లంపూడి కేంద్రంగా మరోమారు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ఉద్యమాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు ముద్రగడ పద్మనాభం. ఇక ఈ ఉద్యమానికి రాష్ట్ర నలుమూలల నుంచి అనూహ్య మద్దతు లభించింది. ఆయనకు మద్దతుగా కాపు సంఘం నాయకులు గ్రామాన రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్ష విరమింపచేసేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం బలవంతంగా ముద్రగడను రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించింది.